తిరుమలలో ఒక్క గుడి కాదు, అక్కడ మొత్తం 3 దివ్య క్షేత్రాలు ఒక్కటిగా ఉన్నాయని మీకు తెలుసా? మొదటిగా ఒక క్వశ్చన్. మన భారతదేశంలో 25 లక్షలకు పైగా దేవాలయాలు ఉన్నాయి. అలానే ఎన్నో స్వయంభూ క్షేత్రాలు, జ్యోతిలింగాలు, శక్తిపీఠాలు ఎన్నో ఉన్నాయి. కానీ తిరుమలలో ఎందుకు అంత ఆకర్షణ? స్వామి సన్నిధిలో ఎంత గడిపినా ఇంకా గడిపే అవకాశం వస్తే వెంటనే పరిగెడతాం. ముస్లిమ్స్ మన దేశంలో ఉన్న దేవాలయాలు అన్నింటినీ దండయాత్ర చేసి దాదాపుగా నాశనం చేసేశారు. అలానే బ్రిటిషర్స్ కూడా దండయాత్ర చేశారు. కానీ అతి అద్భుతంగా వీళ్లలో ఎవ్వరూ తిరుమలని తాకలేకపోయారు. 200 కోట్ల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ క్షేత్రం గురించి మీరు ఇప్పుడు ఎక్కడా వినని అసలైన రహస్యాలను కల్పాలు దాటి చూద్దాం. అసలు తిరుమల ఆలయం అక్కడికి ఎలా వచ్చింది? ఇక్కడ దాదాపుగా అందరికీ ఒకే కథ తెలుసు, భృగు మహర్షి సంఘటన. తర్వాత స్వామి కిందకి వచ్చి తిరుమలలో వెలిసారు అని అనుకుంటాం. అవును, అది నిజమే. కానీ అది జరిగి 200 కోట్ల సంవత్సరాలు కాలేదు. ఆ కల్పం పేరు శ్వేత వరాహ కల్పం. ఆ కల్పం మొదటిలో వరాహస్వామి భూమిని రక్షించాక భూదేవితో పాటు దేవతలందరూ ఆయన్ని భూమి మీద వెలవమని చెప్తారు. అప్పుడు ఆయన వెంకటాచలంలో వెలుస్తా అని చెప్పి ఇక్కడ వెలిశారు. స్వామి వచ్చారు అంటే శ్రీదేవి భూదేవి కూడా రావాలిగా. వాళ్ళే వచ్చి అక్కడ శ్రీతీర్థం, భూతీర్థం అనే రూపాల్లో వెలిశారు. బ్రహ్మాది దేవతలందరూ కలిసి స్వామి పుష్కరిణిగా మారారు. అలా వాళ్ళ శక్తి తిరుమలలో వెలిసింది. తర్వాత తిరుమలలో నిషాదుడు అనే ఒక అతను ఉండేవాడు. అతనికి వరాహస్వామి అంటే అపరిమితమైన భక్తి. ఆ భక్తిని చూసి చలించిపోయిన స్వామి ఆయన్ని అక్కడ ఒక ఆలయం కట్టించమని, అందులో నేను శిలారూపంలో వెలుస్తా అని చెప్తారు. దాదాపుగా 200 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన మొట్టమొదటి కథ ఇది. అంటే కల్పం స్టార్టింగ్లో జరిగింది. నెక్స్ట్ కల్పంలో అంటే ముందు కల్పానికి దాదాపుగా 350 నుంచి 500 మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ కల్పంలో శాంతనుడు అనే ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. ఆయన వెంకటాచలంలో విష్ణుమూర్తికి తపస్సు చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎక్కడ ప్రత్యక్షమయ్యారు అంటే తిరుమలలో శిలాతోరణం అంటారు కదా, ఎగ్జాక్ట్లీ అక్కడే. సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఆ శిలాతోరణంని స్టార్ గేట్ అంటారు. అంటే ఒక రకంగా వార్మ్ హోల్ అని కూడా అనొచ్చు. ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి చాలా లెస్ టైంలో వెళ్ళటానికి ఉపయోగపడే ఎంట్రీ పాయింట్. అప్పుడు శంకర మహారాజుతో నేను ఇక్కడే ఉంటాను, నా మూర్తిని చేయించు అని చెప్పి విశ్వకర్మని పిలిచి 1000 స్తంభాల గుడిని కట్టించారు. వాళ్ళిద్దరూ కలిసి 9 అడుగుల మూర్తిని చేశారు. ఇక్కడ 9 అడుగులే ఎందుకు అంటే స్వామి శిలాతోరణం దగ్గర ప్రత్యక్షమైనప్పుడు దాదాపుగా 9 అడుగులు ఉన్నారు. అందుకే తిరుమల మూల విరాట్ దాదాపుగా సేమ్ హైట్ ఉంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వామిని మీరు ఎప్పుడు ఇక్కడే కొలువు ఉండండి అని అడుగుతాడు. అప్పుడు స్వామి కాదు, కొన్నాళ్ళ పాటు నేను ఇక్కడ మళ్ళీ అదృశ్యమైపోతాను, కలియుగంలో మళ్ళీ కనిపిస్తాను అని చెప్పారు. ఆ తర్వాత ఆ ఆలయం అన్ని మాయమైపోయాయి. వరాహస్వామి ఆలయం మరియు మహాపుష్కరిణి ఉన్నాయి. మరి ఇవన్నీ తిరిగి ఎలా వచ్చాయి అని తెలుసుకోవాలి అంటే మనం అక్కడ నుంచి ద్వాపర యుగానికి వచ్చేయాలి. ద్వాపర యుగంలో వైకానసుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకి కృష్ణుడు అంటే గొప్ప భక్తి. అప్పుడు ఆయనకి కృష్ణుడు ధ్యానంలో కనిపించి నువ్వు ద్వారక రావాల్సిన అవసరం లేదు, అక్కడ వెంకటాచలంలో కొండపైన నా మూర్తి భూమిలో ఉంది, నువ్వు వెళ్ళి ఆ మూర్తిని ప్రతిష్ఠించు అని చెప్తాడు. వెళ్ళే అప్పుడు దారిలో రంగదాసు అనే ఒక భక్తుడు ఉంటాడు, అతన్ని కూడా తీసుకుని వెళ్ళు అంటాడు. ఇద్దరూ కలిసి తిరుమలకి వెళ్ళి స్వామి చెప్పిన చోట వెతికితే దొరికిన మూర్తిని ప్రతిష్ఠించి చిన్న మండపం కట్టారు. అదే తిరుమలలో జరిగిన మొట్టమొదటి పూజ. ఆ మహర్షి పూజించిన విధానమే మనకు వైకానస ఆగమము అని వచ్చింది. ఇప్పటికీ తిరుమలలో వైకానస ఆగమం పాటిస్తారు. అయితే ఈ రంగదాసుకి స్వామిని అలంకరించుకోవాలి అనే కోరిక. కాబట్టి ఆయన 2 చోట్ల బావులు తవ్వారు. ఎక్కడంటే ఇంతకుముందు శ్రీతీర్థం, భూతీర్థం భూమిలోకి అంతర్ధానం అయిపోయాయి కదా, సరిగ్గా అక్కడే తవ్వారు. అలా పూలు పెంచి స్వామికి పూజ చేసేవాడు. అలా ఒకరోజు పుష్కరిణి దగ్గర ఒక గంధర్వుడు మహా సౌందర్యమైన భార్యలతో స్నానం చేస్తాడు. అది చూసిన రంగదాసు మనసులో కామవాంఛ కలిగింది. ఆ రోజు స్వామి పూజ మీద నుంచి మనసు పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు వైకానస మహర్షి రంగదాసుతో నీ మనసు కామానికి గురైంది, ఈ పూజ చేయడానికి నువ్వు అర్హుడు కాదు అంటారు. అప్పుడు ఆయన స్వామిని వేడుకుంటారు. అప్పుడు స్వామి నవ్వుతూ నాయనా, మనది జన్మ జన్మల అనుబంధం, నువ్వేం కంగారు పడకు, నీకు కామవాంఛ కలిగింది కాబట్టి వచ్చే జన్మలో నువ్వు ఒక రాజుగా పుట్టి ఇలాంటి మహా సుఖాలు అనుభవిస్తావని అంటాడు. రంగదాసు వద్దు అంటాడు. అప్పుడు స్వామి నిన్ను ఆ జన్మలో కూడా నా హక్కున చేర్చుకుంటాను అంటారు. ద్వాపర యుగం చివరికి వచ్చే అప్పటికి ఈ మూర్తి ఉంది కదా, ఆయన మూర్తితో పాటు ఆ ఆలయం కూడా అంతర్ధ్యానం అయిపోయింది. ఇప్పుడు కలియుగం ప్రారంభమవుతుంది. స్వామి ఎప్పుడో బ్రహ్మగారికి చెప్పారు కదా కలియుగంలో ఉంటాను అని, కానీ ఆయన ఆ మాటను పాటించడం లేదు. అప్పుడు బ్రహ్మగారు 2 పనులు చేశారు. మొదటిది, స్వామితో ఉండడానికి 4 తప్పించిపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే దశరథుడు, కౌసల్యాదేవి, దేవకి వసుదేవులు.
ఎందుకంటే శ్రీరాముడు భూమిపైన 10,000 సంవత్సరాలు ఉన్న దశరథ కౌసల్యతో కేవలం కొన్నేళ్లు మాత్రమే ఉన్నాడు. అలానే దేవకి వసుదేవులకు పుట్టినా సరే పుట్టిన వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. కాబట్టి వాళ్ళకి స్వామిని లాలించాలి అనే కోరిక ఉండిపోయింది. కాబట్టి బ్రహ్మ ఏం చేశారు అంటే ఆ తండ్రులిద్దరిని ఒక చింత చెట్టుగా, తల్లిలిద్దరిని పుట్టగా మార్చారు. ఎందుకంటే స్వామి వెంకటాచలం వస్తే అక్కడ ఉండటానికి అది ఒక మార్గం. ఇప్పుడు స్వామిని వైకుంఠం నుంచి భూలోకంలోకి రప్పించాలి. ఎలా? ఇప్పుడు ఆయన వాళ్ళ కుమారుడైన నారదుని రప్పించి భృగు మహర్షిని సృష్టి స్థితి లయకారకుల్ని పరీక్షించండి అని చెప్పడం. ఆ కథ అంతా మీకు తెలుసు కదా. ఆ మహర్షి స్వామి గుండెల్లో తన్నడం, దేవికి కోపం వచ్చి భూలోకంలోకి రావడం, ఆ వెంటనే స్వామి కూడా రావడం, ఆ స్వామి వచ్చి వెంకటాచలంలో ఉన్న పుట్టలో దిగారు. ఈ తర్వాత జరిగిన సంఘటన దాదాపుగా అందరికీ తెలుసు. చాలా బుక్స్లో, ఫిల్మ్స్లో చూసే ఉంటారు. ఒక ఆవు వచ్చి పుట్టపైన పాలు ఇవ్వడం, పద్మావతి దేవితో పెళ్లి అవ్వడం. సరే, పద్మావతి దేవితో పెళ్లి అయిన తర్వాత ఏమైంది? కొన్నాళ్ళకి పద్మావతి దేవి అయిన తండ్రి ఆకాశరాజు దేహం వదిలేస్తారు. ఇప్పుడు స్వామి ఆయన మామగారి తమ్ముడు గారు ఆయన తొండమాన చక్రవర్తి గారిని మీరు కొండపైన ఆనంద నిలయం నిర్మించండి, నేను నా దేవితో సహా ఉంటాను అంటారు. ఆయన్ని మాత్రమే ఎందుకు అడిగారు? ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడున్న సీక్రెట్ ఏంటి అంటే, మనం ఇంతకు ముందు మాట్లాడాం కదా, నిషాదుడు, రంగదాసు, ఇప్పుడు తొండమానుడు, వీళ్ళందరూ ఒకటే. వేరే వేరే జన్మల్లో వేరే వేరే రూపాలుగా పుట్టారు. కొన్ని కోట్ల సంవత్సరాలుగా స్వామిని సేవిస్తున్న తొండమానుడు అంటే స్వామికి ఎంతో ప్రీతి. స్వామి ఆయనతో ఆలయం కట్టించు అని చెప్పినప్పుడు 2 కండిషన్స్ చెప్తారు. మొట్టమొదటిది ఏంటంటే, అక్కడున్న చింత చెట్టుకి ఏమీ కాకూడదు. అలానే అక్కడున్న లక్ష్మీదేవికి అతి ప్రీతి అయిన సంపంగి చెట్టుకు కూడా ఏమీ కాకుండా ఆలయం నిర్మించమని చెప్తారు. తొండమానుడు అలానే చేస్తాడు. మళ్ళీ ఆ భూతీర్థం శ్రీతీర్థంని మళ్ళీ తవ్వుతారు. ఆయన ఆ భూతీర్థంలో ఆయన ప్లేస్కి ఒక టన్నెల్ని ఏర్పరచుకున్నారు అని చెప్తారు. ఇప్పుడు కూడా ఆ భూతీర్థం శ్రీతీర్థం ఉన్నాయి. ఆ శ్రీతీర్థమే బంగారు బావి, ఆ భూతీర్థమే పూల బావి. అప్పుడు స్వామి కొండ కింద నుంచి ఆనంద నిలయంలో అమ్మవారితో సహా వస్తారు. అప్పుడు బ్రహ్మ వాళ్ళు అందరూ కలిసి మహా ఉత్సవం చేస్తారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. అలానే అక్కడ బ్రహ్మగారు బ్రహ్మ అఖండం అనే ఒక దీపాన్ని వెలిగిస్తారు. అది చూసిన స్వామి, ఈ దీపం ఎంతకాలం అయితే ప్రతిరోజు వెలిగిస్తారో అప్పటి వరకు నేను కలియుగంలో ఇక్కడే ఉంటాను, భక్తులను అనుగ్రహిస్తాను. ఎప్పుడైతే ఈ దీపం వెలిగించడం ఆపేస్తారో అప్పుడు నేను మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతాను, ఆనంద నిలయం కూడా అదృశ్యమైపోతుంది అని స్వామి మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మూల విరాట్కి సంబంధించిన రహస్యాలు చూద్దాం. ఇప్పుడు తొండమానుడు పెద్ద తప్పు చేస్తాడు. ఆయన మొత్తం 3 తప్పులు చేస్తారు. స్వామికి తొండమానుడు అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఆయన క్షమించేస్తాడు. ఇప్పుడు స్వామి అంటారు, నేను ఇక్కడ ఒక మూర్తి రూపంలో వెలుస్తాను, ఆ మూర్తి ఏమీ గమనించదు అనిపించేలాగా మిమ్మల్ని భ్రమపరుస్తాను, కానీ నేను అన్నీ గమనిస్తాను. అలానే నేను మాట్లాడను అని అన్నట్టు మీ అందరికీ భ్రమ కలిగిస్తాను, కానీ నేను మౌనంగానే సమాధానం ఇస్తాను అని చెప్తారు. అంటే ఇప్పుడు తిరుమలలో సమాంతర లోకాలు 2 ఉన్నాయి. అంటే ప్యారలల్ ప్లేన్స్ లేదా వేరే డైమెన్షన్. మొట్టమొదటిది ఏంటి అంటే, మనం చూసే ఆనంద నిలయం, మూర్తి, నడుచుకుంటూ వెళ్లే దారి, ఇవన్నీ మనమున్న ప్లేన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ప్లేన్లో స్వామి వైకుంఠం నుంచి తెచ్చిన ఆనంద నిలయం అండ్ స్వామి ఉన్నారు. అలాగే దేవతలందరూ స్వామికి పూజ సేవలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు స్వామి ఆ డైమెన్షన్ నుంచి ఈ డైమెన్షన్లోకి వస్తారు. అలా వచ్చినప్పుడే కొంతమంది భక్తులని అనుగ్రహిస్తారు. అలానే కొన్నిసార్లు భక్తులు కూడా స్వామి ఉన్న డైమెన్షన్లోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్వామిని కేవలం విగ్రహం అని అనుకోకండి, అక్కడ సాక్షాత్ నారాయణుడే ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ.